రాష్ట్ర విభజనపై బీజేపీ అక్కసు. తెలంగాణ ఏపీని ఇండియా పాకిస్తాన్లా విభజించారు. లోక్సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలంటూ మనం ఇక్కడ ప్రధానమైన వార్త చూస్తున్నాం. వాస్తవానికి కూడా తేజస్వి యాదవ్ సూర్య సన్నాసి, నీకు తెలంగాణ ఉద్యమం గురించి నీకు ఏమైనా తెలుసా? తెలంగాణ అంటే ఏందో నీకు తెలుసా? అసలు తెలంగాణ అంటే ఒక పౌరుషం, తెలంగాణ అంటే ఆత్మగౌరవం, తెలంగాణ అంటే ఒక పోరాటం. ఏం తెలుసురా నీకు? అవలే ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతావా? ఒక ఎంపీ అయి ఉండి తెలంగాణని ఏపీ ఇండియా విభజన ప్రకారం పోలుస్తావా? సో ఇండియా మాట్లాడుతున్నావా? బిడ్డ ఖబర్దార్, నాలుక చీల్స్తాం, చీల్చి చెండాడతాం. తెలంగాణ గురించి ఇంకే తప్పుగా మాట్లాడితే ఏమనుకుంటున్నావు అసలు? తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మ బలిదానము, అమరవీరుల త్యాగము, ఉద్యమకారుల పోరాటము, కేసీఆర్ దీక్ష, సోనియమ్మ నిర్ణయం, ఇది తెలంగాణ ఏర్పాటు. తెలంగాణ కోసం ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే చీల్చి చింత గడతాం బిడ్డ, కోసి కారం పెడతాం, కోసి కోసి కాకులకు గద్దలకు ముక్కలు ముక్కలుగా వేస్తాం, విసిరి పారేస్తాం బిడ్డ. ఏమనుకుంటున్నావు? తెలంగాణ అంటే ఏమనుకుంటున్నావు? తెలంగాణ చరిత్ర గురించి తెలుసుకొని మాట్లాడు. అల్లాటబ్బా మాటలు మాట్లాడితే, పనికి మాల మాటలు మాట్లాడితే నాలుక కోస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. మండిపోయిన కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్. గతంలో తల్లిని చంపి బిడ్డను బతికించారని వ్యాఖ్యానించిన ప్రధాని మోడీ తేజస్వి ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మంత్రి పొన్నం లేఖ. మతిలేని మాటలు, బీజేపీ రాష్ట్ర నేతలు ఏం చెప్తారు? ఎంపీ వంశీకృష్ణ బీజేపీ ఎంపీ సోయి ఉండే మాట్లాడారా? కడియం కావ్య అహంకార వ్యాఖ్యలు, రాష్ట్ర ఏర్పాటుకు పాక్ విభజనతో పోలుస్తారా? కేటీఆర్ 6 దశాబ్దాల పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడతావా? కవిత తెలంగాణను అవమానించే ఉద్దేశం తేజస్వికి లేదు అంటూ కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి, నువ్వు తెలంగాణ బిడ్డవు, మంత్రివి, సోయి ఉండాలని నీకు ఏం మాట్లాడుతున్నావు? వెనుకేసుకొస్తావా? మీ పార్టీ అయితే మాత్రం, మీ బీజేపీ ఎంపీ అయితే మాత్రం తెలంగాణ కోసం తెలంగాణను అవమానించినట్టు మాట్లాడితే తెలంగాణ బిడ్డగా ఎవ్వరు కూడా ఊరుకోరు. బరాబరి క్షమాపణ చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పాల్సిందే. తేజస్వి సూర్య యాదవ్ క్షమాపణ చెప్పాల్సిందే తెలంగాణకు. బిడ్డను తెలంగాణకు అడుగు పెడితే భవిష్యత్తులో ఎప్పుడైనా తెలంగాణకు వస్తే చెప్పుల దండని మేడ వేస్తారు చెప్తున్నా. చెప్పులతో కొడతారు, చీపిరి కట్టలు విసిరేస్తారు. మా ఆడబిడ్డలకు దొరికినామనుకో బిడ్డ, గొడ్డు కారం చల్లుతారు, కోసి కారం పెడతారు. జాగ్రత్త. తెలంగాణ గురించి మళ్ళీ మాట్లాడాలంటే ఆచి తూచి మాట్లాడాలి. ఏమనుకుంటున్నావు? తెలంగాణ ఉద్యమం అంటే ఏంది? తెలంగాణ ఉద్యమకారులు ఏంది? తెలంగాణ చరిత్ర ఏంది? ఎన్నో ఏళ్ళ పోరాటము, త్యాగఫలం కదా తెలంగాణ అంటే. సో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ అక్కసు మరోసారి బయటపడింది. ఆ పార్టీకి చెందిన కర్ణాటక నేత ఎంపీ తేజస్వి సూర్య గురువారం లోక్సభలో మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపు సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా రాష్ట్ర విభజనను తప్పుపట్టేలా విమర్శలు చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చారు. బ్రిటిషర్స్ కంటే చెత్తగా తెలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిందని, ఆనాడు ఇండియా పాకిస్తాన్ విభజన మాదిరిగా తెలంగాణ ఏపీని విభజించారని, ఆ సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుతో ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని విమర్శించారు. వర్రబైని చెప్పింది తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ ఉందని చెప్పి, కొట్టుకుంటున్నారని చెప్పి ఎవరు నీకు చెప్పింది? ఎవడు చెప్పింది నీకు? గతంలో ప్రధాని మోదీ సైతం పార్లమెంటు వేదికగా తెలంగాణ ఏర్పాటును తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తన అక్కసు వెళ్లగక్కారు. మరోసారి తలుపులు మూసి ఏపీని విభజించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే డీలిమిటేషన్పై ప్రతిపక్షాలు దక్షిణాది రాష్ట్రాల ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని తేజస్వి ఆరోపించారంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ విషయం ఏంటంటే, తెలంగాణ ఏపీ రెండు విడిపోయినా అన్నదమ్ములా కలిసి ఉన్నారు. సరే, తెలంగాణకు ఎప్పుడు కూడా ఏపీ మీద విద్వేషం లేదు, కోపం లేదు. అప్పుడు ఇప్పుడు అంతో ఇంతో ఆ ఏపీ వాళ్ళే ఈ తెలంగాణ మీద అక్కసు వెళ్ళగక్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఒక రూపంలో, పవన్ కళ్యాణ్ అయితే ఇక దిశ జరిగింది కోనసీమకు అని చెప్పి మాట్లాడాడు. సో వాళ్ళు అక్కసలుపుతారు. తెలంగాణ వాళ్ళు అరే బుక్కడి బువ పెడతారా భయ్. పగోడింటికి వచ్చినా కానీ తెలంగాణలోని గుణమేం దొరికినా, పగోడింటికి వచ్చినా కానీ వాడిని గుసబెట్టి బుక్కడు బువ పెట్టి తినిపించి పంపిస్తారు. అది తెలంగాణ సంస్కారం, అది తెలంగాణ గొప్పదనం. అట్లా ఉంటుంది తెలంగాణతో. నమ్మితే ప్రాణమిస్తారు. బిడ్డ
కొట్లాటకు వస్తే మాత్రం కథ వేరే ఉంటుంది. ఇక తెలంగాణ ఉద్యమం మర్చిపోయిరా? తెలంగాణ అంటే ఏమనుకుంటారు? ఒక్కొక్కరిని చీల్చి చెండాడుతారు. చెప్తున్నాం తప్పుగా మాట్లాడితే. తెలంగాణ ఉద్యమాన్ని కించపరిస్తే ఊరుకునే ముచ్చడే లేదు. ఇది తెలంగాణ అమరవీరుల బలిదానంతో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. సో ఈరోజు తెలంగాణని అవమానించడం అంటే మా ఉద్యమకారులను అవమానించినట్టు, అమరవీరుల్ని అవమానించినట్టు, ఈ తెలంగాణ గడ్డను అవమానించినట్టు బిడ్డ. ఖబర్దార్, మళ్ళీ ఇంకొకసారి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు. బరాబరి పొన్నం బరాబరి మాట్లాడిండు. హౌలే మాటలు ఒక విధవ అని చెప్పి చాలా మంచిగా మాట్లాడిండు. ఓం బిర్లాకి లేఖ రాసిండు. ఇలాంటి వాళ్ళు ఎంపీగా ఉండాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు ఎంపీగా ఉండాల్సిన అవసరం లేదు. సో వారి తేజస్వి ఎంపీ సభ్యతను రద్దు చేయాలని చెప్పి లేఖ రాసిండు. వెరీ గుడ్ పొన్నం, సూపర్.